హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. వెంకటలక్ష్మి, మళ్ళీ ఈ పూజ ముందుకెళ్ళేట్టు లేదే. ఎందుకు నానమ్మా? ఆ నష్టజాతకురాలు తులసి మళ్ళీ శనిలా దాపరించిందే. అమ్మా, పూజ పూర్తవకుండా లేవకూడదు, అపచారం అవుతుంది. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది. ఏంట్రా పెళ్ళాం చేయి పట్టుకున్నట్టు పట్టుకొని నిలదీస్తున్నావు? ఇలాగే జీవితకాలం నా చేయి పట్టుకునే ధైర్యం ఉందారా? బిర్యానీ మేడం. ఎంత పే చేశారు మేడం. ఆ పార్సల్ ఏంటి సాంబయ్య? బిర్యానీ పంపమన్నావుగా, పంపడం ఎందుకని నేనే తీసుకొచ్చా. బిర్యానీ మేడం. ఎంత? పే చేశారు మేడం. ఆ పార్సల్ ఏంటి సాంబయ్య? బిర్యానీ పంపమన్నావుగా, పంపడం ఎందుకని నేనే తీసుకొచ్చా. నేను నిన్ను నటించమన్నాను, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం నేను ఫాదరు ఫ్రెండ్ అని మర్చిపోవాల్సి వస్తుంది. నా చెల్లెలి ప్రాణాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. కన్న కొడుకు, కట్టుకున్న భార్య అన్న విషయం కూడా మర్చిపోవచ్చు. మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. మా ఇంటి వైపు చూడొద్దు, ఆదితితో మాట్లాడొద్దు, దుర్గమ్మను చూసి చేతులు మూతులు తిప్పొద్దనే విషయమేనా మామయ్య? తులసి, నువ్వు వెళ్ళి టీ పట్రా. అరే ఛీ, షు, షు, షు. ఏయ్, ఈ పిల్లి పాడుగాను ఇప్పుడే పాలు తాగేసి వెళ్ళిపోతున్నట్టుంది. ఒసేయ్, నీ కాకి విసిర్లు, పిల్లి తరుముళ్ళు ఆపవే. ఎక్కడే పిల్లి? నువ్వు చెప్తే వినే పిల్లేనాది? అబ్బబ్బబ్బబ్బా మామయ్య, ఎన్నాళ్ళైందో నీతో ఇలా చెవిమెలేయించుకొని. మెలే మామయ్య, మెలే. మ్యాటర్ బాగా సీరియస్, కాస్త శ్రద్ధగా వినండి. ఏంటి బావా? మా భువనేశ్వర్ వదిన తెలుసు కదా? అయ్యో, అక్కయ్య నాకు తెలియపోవడం ఏంటి? నాకు తనంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ, గౌరవం. అందరినీ చాలా ప్రేమగా చూస్తుంది, అందరితో ఆప్యాయంగా ఉంటుంది. తను రేపు యుఎస్ నుండి వస్తుంది. ఓ అలాగా. ట్రాజడీ ఏంటంటే తను క్యాన్సర్ పేషెంట్.
పాపం 3rd స్టేజ్లో ఉంది. అయ్యో పాపం. ఎందుకో మనందరితో కలిసి ఇక్కడ ఒక 4 రోజులు ఉందామని వస్తుంది. పాపం మనమంటే అంతే. అమెరికాలో ఉంటున్న మన అనేవాళ్ళు ఎవరు ఉండరు కదా మామయ్య. తనున్న 4 రోజులు మనమంతా కలిసి ఉండాలని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. అలాగే బావా, కలిసి ఉందాం. సంబయ్య, అమ్మ ఊర్లో లేదు. అమ్మకి ఈ విషయం చెప్పకుండా ఎలా మాటిస్తాం? ప్రియ కాదందు, దానికి వదినంటే చాలా ఇష్టం. అవసరమైతే నేను ప్రియతో మాట్లాడతాను. వదిలే బావా, నేను చెప్తానులే. మీరన్నట్టే మనం కలిసి ఉందాం. ఒక కన్సల్టెంట్ పెట్టుకొని మన మధ్య జరిగిన ఏ పొరపచ్చాలు ప్రస్తావన తీసుకురావద్దు. మనం ఇలా వేరుగా ఉంటున్న విషయం కూడా తనకు చెప్పొద్దు. ముఖ్యంగా వీళ్ళ పెళ్లి విషయం కూడా మాట్లాడొద్దు. అదేంటి మామయ్య, తెలిస్తే ఏమవుతుంది? తను మనతో సంతోషంగా గడపాలని వస్తుంది. మన మధ్యలో ఈ గొడవలు ఉన్నాయని తెలిస్తే బాధపడుతుంది. తనకి నేనన్నా ప్రియ అన్నా చాలా ఇష్టం. ఎప్పుడు మీరు ఇలాగ కలిసిమెలిసి ఉండాలరా అంటుండేది. అందుకే చెప్తున్నాను. అలాగే బావా, అసలు ఏ విషయం బయటికి రానివ్వం. అమ్మ తులసి, నా కోసం, పెద్దతే కోసం, ఆవిడ సంతోషం కోసం నువ్వు కొంచెం నాతో సహకరించాలరా. అలాగే మామయ్య. ఇంతకాలం మన కోసం మనం బతికాం. ఇప్పుడు మరో వ్యక్తిని బతికించడానికి బతకాలి. అర్థమైంది బావా. ఆ అక్కయ్య కోసం, ఆవిడ తృప్తి కోసం సంతోషంగా తిరిగి వెళ్ళేలా చూద్దాం, సరేనా? థ్యాంక్స్ బావా. రా సాంబయ్య, రా. నమస్కారం అక్కయ్య గారు. సాంబయ్య, మీ అమ్మాయా? అవును, తులసి. లేమ్మా, కూర్చో. పేరుకు తగ్గట్టు చాలా పవిత్రంగా, నిర్మలంగా ఉంది. మహాలక్ష్మిలా ఉన్నావే, చల్లగా ఉండు. వీళ్ళు వచ్చేస్తున్నారు. నన్ను ఇలాగే చూస్తే అలాగే కూలబడిపోతారు. భయపడకండి. ఏంటి బాబు ఇది? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం? సూట్ కేసు పట్టుకొని ఎక్కడికి బయలుదేరారా? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? మా ఇంటికి. నన్ను వైదేహిని కలపకుండా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. దానికి దీనికి సంబంధం ఏంటి? నా నాటకంలో కూడా వేషం వేయి. ఈ వేషంలో మెప్పిస్తే చాలా గిట్టుబాటు అవుతుంది. ప్రామిస్ చేయి. సార్ పదండి సార్, మనం బయటికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి సార్. నువ్వు వెళ్ళి, నేను అభి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ సార్ అది నువ్వు వెళ్ళు. ఇట్స్ అన్ ఆర్డర్. కమ్ ఆన్, గో 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 గో. వాటర్.
అయ్యో ఏంటి ఏమైంది తనకి కావాలిగా